విశ్వాస సహోదరులైన ప్రియ హోప్ టీవీ ప్రేక్షక సహోదరులకు ప్రభు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాం. మన ఈ కొత్త ధారావాహికలో మనం చదువుకుంటున్నాం, ఆకాశమును భూమిని ఐక్యపరిచేలాగా చేసిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీ పత్రికలో, కొలసీ పత్రికలో పౌలు వారి ద్వారా ఏమని వర్ణించబడి ఉంది. ఈ ధారావాహికలో మనం 4వ పాఠంకి వచ్చాం, వినయముతో ఐక్యమత్యం. ఆకాశాన్ని భూమిని కలపడానికి అంత త్యాగం చేసిన దేవుడు సంఘాన్ని ఐకమత్యంతో ఉండమని చెప్పటంలో ఏ ఏ సూత్రాలు ఇచ్చాడో ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. మీరు సిద్ధంగా ఉండండి. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. డాక్టర్ గారు, ఈ ధారావాహికలు మనం చదువుతున్నాం ఫిలిప్పీ, కొలసీ పత్రికలో ఉన్న క్రీస్తు వారు. ఈరోజు పాఠంలో వినయముతో ఐక్యమత్యం అంటున్నారు. ఇందులో ఏం చెప్తున్నారో పరిచయం చేయండి. పౌలు రాసిన పరిస్థితుల్లో సామ్రాజ్యం అంతా కూడాను క్రైస్తవులను చాలా తక్కువగా చూస్తారు. ఏ అర్హత, ఏ ప్రాధాన్యత వాళ్ళకి లేదు. నెంబర్ 1, క్రైస్తవ మతమే వాళ్ళు అసహించుకున్నారు. అందుకోసమే ఆ యొక్క రాజులు, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు వాళ్ళ వినోదానికి క్రైస్తవుల్ని సింహాలకి బోనుల్లో వేసి ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టారు. సో మైనారిటీ అంటే చాలా తక్కువ మంది హేళనగా చూసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కొద్దిమంది మీరు ఐక్యంగా ఉండకపోయినట్లయితే సాతానుడు ఈజీగా మిమ్మల్ని నాశనం చేస్తాడన్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఈ యొక్క సంఘ అభివృద్ధి కొరకు, ఐకమత్యం కొరకు, ఐకమత్యమే మహాబలము అని సాధారణంగా చెప్పుకుంటాం. ఈ ఐకమత్యం అనేది సత్యాన్ని తెలుసుకోవటమే కాదు, కానీ చేయటం కూడా ఉండాలి. నోయింగ్ ఈజ్ డిఫరెంట్, బట్ బై డూయింగ్ యు బికమ్ స్ట్రాంగర్. అంతే కదండి. మన జ్ఞానం పొందటమే కాకోకుండా ఆ జ్ఞానాన్ని మనం చూపించినట్లయితే ఇంకెంత బాగుండును. ఎన్నోసార్లు మనం తలపెట్టిన పనులు అపజయం పొందుతాం. ఎందుకంటే దాంట్లో ఐకమత్యం ఉండదు, దాంట్లో ముందు చూపు ఉండదు. అందుకోసం మనం అపజయం పొందుతూ ఉంటాము. ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని పౌలు స్థాపించినప్పుడు నేను ఎక్కువ కాలం ఈ సంఘం చుట్టూరే ఉంటాను, అక్కడెక్కడ పనిచేసినా కానీ వస్తూ ఉంటాను, ఈ సంఘం బాగా బలపడదని ఆశపడ్డాడు. కానీ ఆ సంఘం స్థాపించిన తర్వాత ఖైదీకి వెళ్ళాడు, రాలేకపోతున్నాడు. బాధగా ఉంది ఆయనకి. కానీ ఈలోగా ఆళ్ళు చెప్పిన వార్త ప్రకారం సంఘంలో కొంతమంది పెద్దోళ్ళు కింద కూర్చోవాలి, చిన్నోళ్ళు పైన కూర్చో, అట్లా తేడాలు వస్తున్నట్టుగా తెలిసింది. ఈ విధంగా పౌలు యొక్క ఐకమత్యం గురించి యేసుక్రీస్తుని ఒక ఉజ్జాంపుగా తీసుకొని పౌలు వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. అసలు ఈ యొక్క ఒరిజిన్ ఆఫ్ డిస్యూనిటీ, ఈ యొక్క శూన్యములో, ఈ యొక్క విశ్వములో ఈ యొక్క డిస్యూనిటీ, ఐకమత్యం లేకపోవటం అనేది ఒక పడిపోయిన పరలోకపు దూత దగ్గర నుంచి వచ్చింది. నేను దేవునితో ఏకీభవించను, నేను దేవుని సంకల్పానికి నేను వేరేగా ఆలోచిస్తాను, నా గర్వము, నా గొప్పతనము, నా ప్రాధాన్యత నాకు కావాలని కోరటం ద్వారా ఈ విధంగా జరిగింది. ఈ రోజుల్లో సంఘం యొక్క ఐక్యత ఏ విధంగా తీసుకురాగలము? అందరూ సమానంగా సంఘంలో ఉండరు, వేరే వేరే రకాల బ్యాక్గ్రౌండ్తో ఉంటూ ఉంటారు. వాళ్ళ అవస్థ ప్రకారం కోరుకుంటూ ఉంటారు సంఘంలో. అయినా కానీ సంఘాన్ని ఐకమత్యంగా ఉంచి తన సేవను ముందు కొనసాగించాలంటే ఏ విధంగా పౌలు రాసిన సూత్రాలు ఈరోజు పాఠంలో నేర్చుకుంటారు. చాలా బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. హైమవతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించారు. తప్పకుండా అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. బాగుందండి, సంతోషం సంపూర్ణం అవ్వాలంటున్నారు. డాక్టర్ గారు, మరి ఫిలిప్పీ సంఘంలో కలిగిన అనైక్యత వచ్చిందని చెప్పుకున్నాం, దానికి పౌలు వారి పరిష్కారం ఏమైనా చెప్పారంటారా? తప్పకుండా. ఆయన ఎప్పుడైతే కొన్ని సమస్యలు వస్తున్నాయో ఈ ఫిలిప్పీ సంఘంలో, మరి ఆయన తెలుసుకున్న తర్వాత కొన్ని సలహాలు ఇచ్చాడు. 2వ అధ్యాయం 1-3 చదవగలరా? ఫిలిప్పీ 2వ అధ్యాయం 1-3. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఎన్ని సూత్రాలు దాంట్లో పెట్టాడు. నాకంటే నువ్వు బెటరు, మొట్టమొదటిది. నా నిమిత్తము మీరు ఐక్యంగా ఉండండి, అదొకటి. సువార్త నిమిత్తము. అంతేకాకుండా దేన మనసు గలవారే, ఏమని రాసింది? దయారసము, హెచ్చరిక కలిగి
ఆత్మయందు సహవాసము వాత్సల్యము ఉన్నట్లయితే వాటన్నిటికీ మీరు ఏక మనసే ఉండాలంటున్నారు. మనసులుగా ఉంటారు. ఈ యొక్క పౌలు ఇచ్చిన ఈ యొక్క సలహా చాలా బలమైన సలహా. క్రైస్తవ సంఘాల ఐకమత్యంగా ఉండటం ఈ రోజుల్లో ప్రతివాడు గొప్పతనమే. ఇండివిజువలిస్టిక్ సొసైటీ కదండి ఈ రోజుల్లో. మా చిన్నప్పుడు మా తాతగారు చెప్తూ ఉండారు, వాళ్ళ కుటుంబంలో 70 మంది అంట. ఒకళ్ళిద్దరు పని చేయకుండా ఇంటి దగ్గరే పడుకొని తిని పడుకునే వాళ్ళంట. మళ్ళీ 5-6 ఎప్పుడు పనిలో చేస్తూ ఉండేది. సో రకరకాలైన జనాభా ఉంటారు. పౌలు దీంట్లో ఏం నేర్పిస్తున్నాడంటే ఈ వాక్యంలో కన్సలేషన్ ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తులో ఓదార్పు మీకు కలిగి ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఏమాత్రం ఒకళ్ళనొకళ్ళని ఏలు చూపించి తక్కువ చేయకూడదు. లవ్ అండ్ కంఫర్ట్ ఫర్ ఈచ్ అదర్, ఒకరికొకరు ప్రేమ చూపించుకోవాలి. ఫెలోషిప్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మీయకమైన సహవాసం మీకు కావాలి. అంతేకాకుండా ఎఫెక్షన్, కంపాషన్ మీలో కావాలా. తర్వాత కృపతో కూడిన సహాయం కావాలా. బీ లైక్ మైండెడ్, యేసుక్రీస్తు మనసును మీరును కలిగి ఉండేది. ఇవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెల్ఫిష్నెస్, స్వార్థం అనేది, నా అని లేకపోతే అహంభావం అనే ఆలోచన మనలో నుంచి పోయి ఐకమత్యమే వస్తుంది. ఈ విధంగా రాసిన తర్వాత ఫిలిప్పీ సంఘం చాలా వరకు జాగ్రత్త పడినట్లుగా తర్వాత రాత్రుల్లో మనం చూడగలుగుతున్నాం. ఇంకా మీ సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు కూడా పంచుకోవాలని చెప్తున్నారు. హైమవతి గారు, మరి సంఘంలో ఐకమత్యం కొరకు ఏమైనా ఆచరణాత్మక దశలు చెప్పారంటారా పౌలు గారు? అవునండి, ఇప్పటి వరకు కూడా మనం చూసాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3-4 వచనాల్లో పాస్టర్ గారు చదివే చెప్పారు చక్కగా. పౌలు మాటలు వినయము ఒక చిత్రాన్ని అందిస్తూ ఉన్నాయి. వినయపూర్వకమైనటువంటి మనస్సు, ఇతరులను మనకంటే మెరుగ్గా గౌరవించ, ఇవన్నీ కూడా ఆచరణాత్మకమైనటువంటివే. చెప్పుకోవడానికనే కాదు కానీ మరి ఇతరులను నాకంటే అధికంగా మనం ఎంచుకోవడం, వాళ్ళకి గౌరవించడం అట్లాగా. అయితే అవే కాకుండానండి, ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే మనం ఏంటంటే సామరస్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. మనం ఏం చేస్తామంటే మనమే చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాం అనుకోండి, అవతల వాళ్ళకి అర్థమవుదు. కాబట్టి మనం వెళ్ళినప్పుడు సగము సువార్త, వేరే వాళ్ళ బాధలు మనం విన్నప్పుడు వాళ్ళకి సగం బాధ తీరిపోతుంది. అట్లాగే సువార్తకు వెళ్ళినప్పుడు కూడా మనం వినాలంటండి, ఎక్కువ మనం వినాలి. వినటం ద్వారానే వాళ్ళ యొక్క సమస్య అనేటువంటిది కూడా తీరుతుంది. దీన్ని బట్టి మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. బాగుందండి. చిన్న విరామం తీసుకొని తర్వాత నేర్చుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. ఐకమత్యం గురించి ఎంతో ఆసక్తిగా వింటున్నారు కదా ప్రేక్షకులకి. పాఠంలోకి మరొకసారి స్వాగతం. ఫస్ట్ హైమవతి గారు, మీరు చెప్తున్నారు, ఇంకొంచెం వివరించండి. తప్పకుండా సిస్టర్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఐకమత్యంలో మరి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2 వచనంలో మనం ఆల్రెడీ చదివి ఉన్నాము. అయితే ఇక్కడ 4 వేరు విధాల గురించి మనము ఆలోచించవచ్చు. ఒక ఆయన వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి. ఆయన మరి రిచ్ యంగ్ రూలర్, అంటే యవనస్తుడైనటువంటి ధనవంతుడైన యవనస్తుడు వచ్చి నిత్య జీవనం పొందాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించమని చెప్పాడు. అయితే నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నానంటే నీ కొడుకు కొదువుగా ఉందని చెప్పారు. నీ ఆస్తి అమ్మి బీదలకి ఇమ్మంటే ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఆయన ఐకమత్యంగా ఉన్నాడు, వెళ్ళిపోయిన ఆయన ఐకమత్యంగా రాలేదు. కానీ ఇంకోటి ఏంటంటే మత్తయి సువార్త 15:19 వచనంలో ఏమందంటే మన హృదయం చెడు ఆలోచనలతో ఉందనుకోండి, హత్యలు, వ్యభిచారాలు, ద్వేషములు, కలహాలు, వీటితో ఉన్నట్లు జాగ్రత్త. వీటితో ఉంటే మన హృదయం దేంతో నింపబడినది అదే బయటకు వస్తుంది. మన హృదయం మంచి విషయాలతో నింపబడినట్లయితే, మంచి విషయాలతోటి మనం ఇంకా ఐకమత్యంగా ఉండాలంటే వీటన్నిటితో మనం ఐకమత్యంగా ఉండలేము. అందుకని మనం ఐకమత్యంగా ఉండడానికి మనం ఏది అనుసరించాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాము. అదండి, బాగా చెప్పారండి డాక్టర్ గారు. మరి ఈ ఫిలిప్పీ పత్రికలోనే మనం చూస్తూ ఉంటే పౌలు వారు అంటున్నారు, అది చాలా ప్రత్యేకమైన అంశం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం ఎలా కలిగి ఉండగలం అంటారు? ఇది క్రీస్తు యేసు కలిగిన మనస్సు. చాలామంది ఈ రోజుల్లో రకరకాల కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి చేత పనిచేపిస్తూ చాలా తెలివిగా ప్రోగ్రామ్ చేసి వాళ్ళ కార్యనిర్వహణ చేస్తూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని మానసిక ఒత్తిడి ద్వారా బ్రెయిన్ పనిచేయట్లేదని మరి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మూర్ఛ వచ్చిన వాళ్ళకి, మరి తర్వాత డిప్రెషన్ కుంగిపోయిన వాళ్ళకి, తర్వాత పార్కిన్సన్స్ డిసీజెస్ అంటే మతిమరుపు వచ్చిన వాళ్ళకి, వీళ్ళకి అందరూ కూడాను ఒకలాంటి మైండ్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు తెలివిగా చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
ఈ రోజుల్లో మానవుణ్ణి స్వభావాన్ని చదవటానికి కంప్యూటర్లు కూడా తయారు చేస్తూ ఉన్నాడు. దాంట్లో ప్రోగ్రాంలో ఏ వర్తమానం పెడితే ఆ కంప్యూటర్ దాని ప్రకారం చదివి అని ఎలక్సా అనే ఒక మిషన్ ఉంటుంది అనమాట. ఒక పాట పాడు అంటే చక్కని పాటలు పాడేస్తుంది. సో ఈ విధంగా ఇలాంటి మనసులు చాలా వచ్చాయి. మీడియా చాలా సులభం అయిపోయింది. ఏ ప్రోగ్రామ్ అన్న సృష్టించడానికి, ఏ ప్రజెంటేషన్ అన్న తయారు చేయడానికి చాలా గొప్పగా ఉన్నది. కానీ రోమా 8:6 చెప్పిన ప్రకారము ఆత్మీయ మనసు కావాలనుకుంటే మాత్రం దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయదు, ఇంకే ఇంటెన్స్ పనిచేయదు. అది పరిశుద్ధాత్ముడితో సహవాసం చేస్తే తప్ప. నో వన్ నోస్ ద స్పిరిచువల్ థింగ్స్ బికాస్ స్పిరిచువల్ థింగ్స్ ఆర్ స్పిరిచువల్లీ డిజైన్డ్. ఆత్మీయమైన విషయాలు ఆత్మ ద్వారానే సఫలమవుతాయి కానీ వేరే విధంగా ఎప్పుడు కూడాను కాదు. మనకు ఉపాధ్యాయుడు పరమాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడాను మన జ్ఞాపకానికి తీసుకొస్తాడు. ఫిలిప్పీ 2:5 క్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి అని అంటే ఏం చెప్తున్నాడంటే, లోకపు మనసు ఒకటి ఉన్నది, పరలోకపు మనసు, క్రీస్తు యొక్క మనసు ఒకటి ఉన్నది. లోకపు మనసు అంతా కూడాను ఈ లోకంలో నేను ఎట్లా గొప్పవాలి, ఏ విధంగా మరి సాధించాలి, సంపాదించాలి, అందరికంటే గొప్పగా ఉండాలి, ఈ లోకంలో స్థిరపడటానికే కానీ ఆత్మీయ విషయం కావాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నది. హృదయ మార్పు అంటూ వస్తుంది. పరిశుద్ధాత్ముడు సర్జరీ చేస్తాడంట. అంటే ఆ యొక్క చికిత్స చేసి మనకి మన ఆలోచనలు, మన ద్వేష, మన గురి, మన తలంపులంతా కూడాను పరిశుద్ధంగా మార్చడానికి. అందుకోసమే ద సోడ్ ఆఫ్ ద స్పిరిట్, ఎఫెసీ 6:17 సోడ్ ఆఫ్ ద స్పిరిట్, ఈ యొక్క ఆత్మ ఖడ్గాన్ని మనం పొంది ఉండాలని మరి దేవుడు కోరుచు ఉన్నాడు. డిసీట్ఫుల్, సాతానుడు ఎప్పుడు కూడాను మనం మోసం చేసి పరిశుద్ధాత్మ యొక్క మనస్సాక్షి నుంచి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు మన ఆలోచనలన్నీ కూడా లోకరీతైన, మరి అంతేకాకుండా సాంఘిక భావం ఏమంటారు, ఫ్లెషీ, శారీరక వాంఛలతో, అది అలాంటి వాటితో నిమగ్నలై ఉంటుంది. మనం ఎప్పుడు కూడాను మరి దేవునితో కలిసి చేయగలిపి ఉన్నప్పుడు యెహోవా దేవుడు మనకి ఎంతో గొప్ప. ఫిలిప్పీ 4:8 చదివి ముగిందాని ఇక్కడే. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మనసంతా కూడా అక్కడ పెట్టాలా, ఇంకా వేరే చోట ఎక్కడ కూడా కాకుండా. అందుకే పౌలు అంటే మనుషులందరికీ యోగ్యమైన వాటిని యోచన చేయడి, అంగీకరించగిన వాటిని ఆలోచించండి అని అంటున్నారు. హైమవతి గారు, మరి క్రీస్తు వారు మన కొరకు చేసిన దాని గురించి మనం ఎలా స్పందించాలంటారు? అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడు కానీ ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదని ఇప్పటి వరకు మన సార్ చెప్పారు. మనం చూసుకున్నట్లయితే మానవ శరీరాన్ని కానీ ఆయన ఈ లోకానికి బానిసగా వచ్చారు. అసలు అంటే ఇంకో విషయం, దాసునిగా వచ్చారు. మరి గల్తీలు రాసిన పత్రిక 3:13 మనం చూసుకున్నట్లయితే మన స్థానంలో ఆయన శాపమయ్యారు. మరి అయితే మన సృష్టికర్త అయిన దేవుడు శిలువపై మరణించాడు. మన విమోచకుడుగా మరి కూడా ఉండు దానికి ఆయన మనకు శాపంగా మారవలసి వచ్చింది. మనం ఏం చేయాలంటే మన మనస్సులను ఎల్లప్పుడూ కూడానండి మరి ఎక్కువగా దేవుని యొక్క వచనాలపైన మనం నిలుపుకోవాలి. ఎందుకంటే మన కోసం ఇంత త్యాగం చేశాడు. మనం ఎప్పటికీ కూడా పూర్తిగా ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత శాశ్వతమైనది, ఎత్తు వెడల్పు లోతు పూర్తిగా మనం గ్రహించుకోలేము. మరి ఎందుకంటే మనం బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పటికీ క్రీస్తు జీవితాన్ని మరి విమోచన ప్రణాళికలను ధ్యానించినప్పుడు ఈ గొప్ప వృత్తి వృత్తాంతాలు అన్ని అవగాహనకు మరియు మరిన్నింటికి తెరుస్తాయి. కానీ అంటే ఎన్ని తెరిచినప్పటికీ కూడా మనము ఆయన ప్రేమ మిగిలే ఉంటుంది. మనం ఆయన యొక్క ప్రేమ చాలా గొప్పది. క్రీస్తు పాఠశాలలో మోషే మరి చేసినట్లు మనం శిక్షణ పొందుతున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే ఉబ్బిపోవడానికి మన గురించి మన గొప్ప అభిప్రాయాన్ని కలిగి ఉండడానికి కాకుండా నిజానికి ఈ పాఠశాల మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటామో అంతగా మనం వినయం కలిగి ఉంటాము. మనం క్రీస్తుని గురించి నేర్చుకునేటప్పుడు ఆయన ఎంత త్యాగం చేస్తారనే ఆయన తెలుసుకుంటే నిజంగా మన హృదయం చాలా వినయంగా అయిపోతుంది. అయ్యా నా స్థానంలో ఆయన మరణించాడు, నా బదులుగా ఆయన శాపమయ్యాడు అన్నప్పుడు అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే ఈ యొక్క మత్స్యమైన శరీరాన్ని కూడా మనం నిజంగా చాలా వినయంగా వచ్చేస్తాం. మత్స్యమైన ఈ శరీరాన్ని అమర్త్యతను ధరించుకునేలా చేశాడు.
ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. మనం సాధించిన వాటిని మనకు వదిలివేయను, కానీ దాన్ని మనతో పాటు మరొక వైపు తీసుకెళ్ళవచ్చు. శాశ్వతమైన యుగాల్లో క్రీస్తు మరియు ఆయన విమోచన మనకు ఇక్కడ ఇతివృత్తాంతంగా ఉంటుంది. క్రీస్తు ఆయన యొక్క విమోచన మనకి ఇతివృత్తాంతంగా ఉంటుంది. అంత మేలు చేసిన ఆయన్ని తెలుసుకున్నప్పుడు మనం తప్పకుండా మన హృదయం ఎప్పుడూ కూడాను వినయంగా వచ్చేస్తుంది. మనం తగ్గించుకుంటాం. తప్పకుండా ఆయన వైపు చూసినప్పుడు, ఇంత గొప్ప కార్యం చేసిన ఆయన తలుచుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మంచి హృదయం కలిగి ఉండగలుగుతూ అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ కృతజ్ఞత వినయంతోనే ఉండాలి క్రీస్తు వారి పట్ల. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. చూస్తూనే ఉండండి. 4వ పాఠం చదువుకుంటున్నా, చివరి భాగంలో ఏముందో తెలుసుకుందాం. డాక్టర్ గారు, దైవత్వము యొక్క మర్మము, ఈ పదము మనకి పౌలు వారు రాసిన రాతల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఆ మర్మాన్ని గురించి పౌలు వారి ఉద్దేశంలో ఎలా అర్థం చేసుకోగలమంటారు? ఇంగ్లీష్లో ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ అని అంటారు. దేవుడై ఉండి ఆయన మానవతారం ఎత్తటం మనం అంత ఈజీగా అర్థం చేసుకోలేము. అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన శక్తిని ఆయన మానవ స్వరూపంలో ఆయన దాచిపెట్టి ఆయన కొద్దిగా అయిపోయాడు అన్నమాట. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ 8:2 చదువుతున్నాను. 8:2 ఒకడు తనకేమైనానో తెలియనని కొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకనో ఏమీ కొనినవాడు కాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఏకైనవాడు, ఎరుకైన వాడు. కాబట్టి విగ్రహములను బలిగా అర్పించు వాటిని తినుట విషయముల్లోనూ లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. ఇక్కడ ఏం చెబుతుందంటే, విగ్రహాన్ని పూజించేవాడు వాడి జ్ఞానం అంతవరకే ఉంటుంది, వాడి శిక్షణ ఇంక అంతకంటే పెరగదు. ఈ దేన్నైతే పూజిస్తున్నాడు దానిలాగా తయారవుతాడు అంతే. ఇక్కడ మనం ఆత్మీయంగా పూజిస్తున్నాం కాబట్టి, మన ముందు విగ్రహం లేదు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ సహాయం మనలో ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే సాధ్యపడుతుందని అంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఫిలిప్పీ 2:6 ఏం చెప్తున్నాడంటే, బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము అనేది, యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం వదిలి మానవ స్వరూపం ధరించున్నారు. ఇది ఒక మర్మమే. ఫిలిప్పీ 2:6 ఇప్పుడు మీరు చదివారు కదా, అది దేవుని స్వరూపం. 6 చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ చూశారు ఇక్కడ, అంటే ఫర్ అవర్ సేక్, మన రక్షణ కొరకు దేవుడే మానవుడయ్యాడు. ఇది మాత్రం చాలా గొప్పది. ఎప్పుడు కూడాను మానవుడు పాపం చేసినప్పుడు ఇంకొక విధంగా ఆ పరిష్కారం ప్రయత్నిస్తారు, కానీ ఈ బైబిల్లో ఉన్న జీవము గల దేవుడు మాత్రము దేవుడే దిగి మానవుడికి తన మాదిరిగా చూపించాడు. ఇంకా రెండవది, ఎంటీడ్ హిమ్సెల్ఫ్. ఎంటీడ్ హిమ్సెల్ఫ్ అంటే కాయగూరలు మోస్తున్నాడా ఆయన ఎంటీ చేయడానికి? అట్లా కాదు. దేని నుంచి ఎంటీ చేసుకున్నాడంటే, ఆయన తన గొప్పతనాన్ని అంతటిని కూడా తీసివేసి మనలాగా అయ్యాడు. అప్పుడు మనలాగా అయ్యాడు కాబట్టి మనకు మాదిరిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? పరలోకాన్ని ఖాళీ చేసి వచ్చి మనవలే జీవించి 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు మరణించారు. మూడోది ఏంటంటే, హంబుల్డ్ హిమ్సెల్ఫ్, తను తాను తగ్గించుకున్నాడు. సాతానుడేంటి? తను తాను హెచ్చించుకున్నాడు. మానవుని రక్షించే ప్రణాళికలో హెచ్చించుకుంటే సాధించలేము, తగ్గించుకుంటేనే సాధించగలం. ఇది చాలా ప్రాముఖ్యం. ఆఖరిది ఏంటంటే, మరణం అనేది చాలా అవసరం. పాపం చేసిన వాడు మరణించక తప్పదు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ మరణ శాపాన్ని మళ్ళా మనం జీవం పోసేలాగా ఇవ్వటం. ఆయన మరణించాడు కాబట్టి మనకి జీవం ఇచ్చే అవకాశం, ఎవరెవరైతే అంగీకరిస్తారో వాళ్ళు జీవం పొందే అవకాశం అంటూ ఉన్నది. ఇది మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. క్రైస్తత్వంలోనే ఏంటంటే, ఎవ్రీథింగ్ ఇనిషియేటెడ్ బై గాడ్. సమస్తం కూడాను దేవుడే పూనుకొని త్యాగం చేసి మన కొరకు సాహసించాడు. మానవుడు మాత్రం స్పందించటం అంటే అంగీకరించటం, దానికి అనుకూలపరుచుకోవటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా బాగుందండి. వేరే మత సిద్ధాంతాల్లో అంతా మానవుడే చేయాలి,
ఆఖరికి దేవుడు ఇష్టమైతే చేసుకుంటాడు, లేకపోతే లేకపోతే గ్యారంటీ ఏమి లేదు. దీంట్లో మాత్రం గ్యారంటీ ఉంది. ఏంటంటే ఎవరెవరైతే నన్ను అంగీకరిస్తారో వాళ్ళకి నిరీక్షణ, రక్షణ. అంత గొప్ప దేవుడు. ఇంకా ఈ వినయంతో ఐకమత్యం ఈ పాటలో మనం తెలుసుకోలేమంటే చెప్పండి హైమతి గారు. తప్పకుండా అండి. మనము మీలో ఎవరైనా సరే మరి గొప్పవాడుగా ఉండాలి అంటే సేవకుడిగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నారు. అంటే లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది. లోకస్తులు ఏంటంటే మరి గొప్పవాళ్ళుగా ఉండాలని అనుకునే వాళ్ళు, గొప్పవాడుగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు సేవకులుగా ఉంటారు కదా. అయితే ఇప్పుడు సేవకుడిగా మరి గొప్పవాడుగా ఉండాలనుకున్న వాడే సేవకుడిగా ఉండాలి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే తను తాను హెచ్చించుకున్న వాడు ఏమవుతాడని చెప్పారు ప్రభువారు మత్తయి సువార్త 23:11-12 తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని చెప్తున్నారు. అదేవిధంగా మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఆయన అంత తగ్గించుకొని వచ్చినప్పుడు నిజంగా మనం మన మోకాలపై బడి ఆయన ఆరాధించగా ఉండలేము. ఇంకోటి ఏంటంటే దేవుడు మనలాంటి మానవ స్వభావంతో ఉన్నప్పటికీ ఆయన మన ప్రధాన యాజకుడిగా ఉన్నా ఆయన ఏ మాత్రం కూడా పాపం చేయలేదండి. ఎక్కడ ఒక్క పాపం కూడా ఆయనలో లేదు. ఆయన మానవ శరీరం ధరించినప్పటికీ లేకపోతే ఆయన ఎంత తగ్గించుకొని వచ్చినా ఆయనలో ఏ పాపం, ఏ కపటం, ఏ ద్వేషం కూడా లేదు. మనం ఇంకా చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ తరతరాలుగా చూస్తే మానవుని యొక్క హృదయాల్లో మనకి మనం అర్థం చేసుకోవడానికి పితృప్రేమ అంటాము, మాతృప్రేమ, పితృప్రేమ అంతకంటే శ్రేష్టమైన ప్రేమ. ఇప్పుడు ఒక కవి అండి ఒక కవిత్వం రాస్తూ ఉంటాడు. ఏంటంటే ఈ సముద్రాలన్నీ కలిపి ఒక ఇంకయ్యి మరి చెట్లన్నీ కలిపి కళాలయ్యి ఆయన ప్రేమ రాయటానికి మొదలు పెడితే భూమి అంతా ఆకాశం అంతా కూడా మాకు పుస్తకం లాగా అయినా కానీ రాయటం మొదలు పెడితే ఇంకా మిగిలే ఉంటుంది. ఇక మనం వర్ణించలేము. అంత ప్రేమామయుడు. ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి దేవుడే ఎంతగా మనల్ని రక్షించడానికి ఎంత తగ్గించుకుని వచ్చాడు. ఆయనకేం తక్కువ. ఆయన అన్నిటినీ కూడా 24 గంటలు కూడా పరిశుద్ధుడు 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 అని కొలబడుతున్నటువంటి వాడు ఆయన, స్తుతింపదగినటువంటి వాడు ఆయన. అట్లాంటి ఆయన అన్నిటినీ కూడా వదిలిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. మన కోసం అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడు. ఏమీ లేనివాడిగా వచ్చాడు. చాలా బాగుందండి. మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు తండ్రి పట్ల అంత వినయంతో తండ్రితో ఐక్యమై ఉన్నారు కాబట్టి రక్షణ ప్రణాళిక కూడా ఇంత జయప్రదమైంది. కాబట్టి వినయము ఐక్యమత్యం అంత అవసరం క్రైస్తవ విశ్వాస జీవితానికి, రక్షణ కొరకు అని అనిపిస్తుంది. బాగుందండి. చాలా చక్కని పాఠం, చాలా వివరంగా చాలా మాకు సమయాన్ని వెచ్చించి చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, వినయంతో ఐక్యమత్యం కలిగి ఉండటం. ఐక్యమత్యం ఉండాలంటే వినయం అనేది ఎంత అవసరమో ఈ పాఠంలో చాలా వివరంగా మనం తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే నిశీధులో తారలా ప్రకాశించాలి. ఏంటో కవిత్వంలాగా చెప్తున్నాం కాదండి, ఇది బైబిల్లో వాక్యం ఉంది. ఆ నిశీధి ఎక్కడ ఉంది, ఆ తార ఎక్కడుంది, ఎలా ప్రకాశించాలో వచ్చే పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు క్రీస్తు నామములో శుభములు.